ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఆదికాండం 37వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను చూస్తాం. అతడే యోసేపు. యోసేపుని గురించి రాయబడినటువంటి మాట, అతడు ఫలించడి కొమ్మ అని. ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇది యోసేపు యొక్క ఆశీర్వాదపు వాగ్దానం. అయితే ఇతడు ఫలించడి కొమ్మగా ఎక్కడ నిలబడ్డాడు? ఊట యొద్ద ఫలించడి కొమ్మగా ఎట్లా ఉన్నాడు? అతని రెమ్మలు ఏ గోడను దాటి ఎక్కి వ్యాపించినయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, మొట్టమొదటిగా యోసేపు యొక్క జీవన విధానం ప్రారంభ దశ, అతని గురించి వ్రాయబడినటువంటి మొట్టమొదటి పలుకులను మనం చూస్తాం. అది 37వ అధ్యాయంలో యోసేపుకు ఒక కల వచ్చింది. అందులో విషయం ఏదనగా, యోసేపు యొక్క పన, అతని అన్నల యొక్క పనలు ఒక పొలంలో ఉన్నాయి. అతడు కలలో చూస్తూనే ఉన్నాడు. చూస్తూ ఉండగానే అన్నల యొక్క పనులన్నీ కూడా యోసేపు పన ముందు సాగిలపడి ఉన్నాయి. ఈ కల వచ్చిన వెంటనే తెల్లవారుజామున తన తండ్రి అయినటువంటి యాకోబుతో తెలియజేస్తున్నాడు, డాడీ, నాకు నిన్నటి దినాన ఒక కల వచ్చింది అని. ఏమొచ్చింది నాన్న అని తండ్రి అడిగితే, అప్పుడు కుమారుడైనటువంటి యోసేపు చెప్తున్నాడు, నాన్న, మనందరం పొలంలో ఉన్నాం. అన్న యొక్క పనులు అన్నల దగ్గర ఉన్నాయి, నా పన నా దగ్గర ఉంది. అయితే అన్నల యొక్క పనులన్నీ కూడా నా పన ముందు సాగిలి పడిపోయి, నా పన ఒక్కటి నిలబడి ఉంది నాన్న అని చెప్పాడు. ఇది వింటున్నటువంటి అన్నలందరూ కూడా యోసేపును గద్దించడం, తిట్టడం చేశారు. ఈ విషయాన్ని మనం చూస్తాం. 37వ అధ్యాయము 8వ వచనం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్ము నేలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. యోసేపుకు వచ్చినటువంటి కలను అనగా దేవుడు తనకు తెలియజేసినటువంటి విషయాన్ని తన ఇంట్లో పంచుకొనగా తన అన్నలు అతని మీద పగబట్టారు. ఒకటో విషయం. రెండోది, యోసేపుకు మరలా ఇంకొక కల వచ్చింది. ఈ కల చూస్తూ ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని కూడా యోసేపు దగ్గరకు వచ్చి సాగిలపడినట్లుగా చూశాడు. ఈ విషయాన్ని తెల్లవారుజామున మరలా తన తండ్రి అయినటువంటి యాకోబుతో, నానా, మరలా నాకు ఇంకొక కల వచ్చింది అని అన్నాడు. ఈ రోజు ఏం కల వచ్చిందో నీకు చెప్పు అన్నాడు. అది విన్న యోసేపు తన కలను గురించి చెప్పడం ప్రారంభించాడు. నానా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా నా ఎదుటికి వచ్చి నాకు సాగిలపడుతున్నాయి అని చెప్పాడు. అది విన్నటువంటి తండ్రి యాకోబు, అనగా సూర్యుడంటే నేను, చంద్రుడంటే మీ అమ్మ, నక్షత్రాలు అంటే మీ అన్నలు, అంటే మేమందరం కలిసి నీకు సాగిలపడతామా, మేమందరం నీకు నమస్కారం చేస్తామా అని యోసేపును గద్దించాడు. మొదటి కలను బట్టి అన్నలు మాత్రమే గద్దించారు, అనగా అన్నలకు సంబంధించి యోసేపుకు సంబంధించి వచ్చినటువంటి కలను బట్టి అన్నలు మాత్రమే అతన్ని గద్దించారు, అతని మీద పగబట్టారు. ఇప్పుడు తల్లిదండ్రికి కూడా సంబంధించి కల వచ్చింది. ఇప్పుడు వారు కూడా సాగిలపడుతున్నట్లుగా దేవుడు చూపించాడు. ఇది తెలియజేసిన వెంటనే యోసేపు మీద యాకోబుకి కోపం వచ్చింది, మరియు తన యొక్క అన్నలకు కూడా కోపం వచ్చింది. దీని యొక్క సారాంశం, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలియజేయబడి ఆ ఉద్దేశాలను అనుసరిస్తూ మనం నడుస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, మనల్ని వ్యతిరేకించేవారు, మనం చేసిన పనిని బట్టి అసహించుకునేవారు, తిరస్కరించేవారు, గద్దించేవారు, మన మీద పగబెట్టుకునేవారు చుట్టూ ఉంటారు. అయినప్పటికీ యోసేపుని గురించి రాయబడినటువంటి మాట, యోసేపు ఫలించడు కొమ్మ. ఎక్కడ ఫలించాడు? అందరూ అతన్ని పొగుడుతూ ఉంటే, అందరూ అతన్ని హెచ్చిస్తూ ఉంటే, అందరూ అతనికి సింహాసనం వేసి కూర్చుండబెట్టి కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తూ ఉంటే అక్కడ ఫలించాడా? కానీ కాదు. తన అన్నలు తన మీద పగబట్టి తనని వెలివేస్తూ, తనని మాటిమాటికి అపహసిస్తూ, తృణీకరిస్తూ, గద్దిస్తూ ఉంటే అక్కడ ఫలించాడు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే తన తండ్రి తల్లి కూడా అతన్ని గద్దిస్తూ ఉంటే అక్కడ ఫలించాడు. ఇంకా మనం ముందుకు తీసుకువెళ్తే, అన్నలకి తమ్ముడి మీద పగ తీర్చుకోవడానికి ఒక సమయం రానే వచ్చింది. దోతాను అనేటువంటి ప్రాంతంలో అతన్ని కొట్టి చంపివేయడానికి గొయ్యలో పడివేశారు. చంపితే ఏమొచ్చిద్దిలే అని మరలా తీసి అటుగా మిద్యానీయులు వెళ్తా ఉన్నారు ఐగుప్తుకి. ఆ మిద్యానీయులకి యోసేపును అమ్మేశారు. ఇప్పుడు యోసేపు తనను అమ్మేసిన అన్నల మీద పగబెట్టుకోలేదు, తనని గద్దించిన తల్లిదండ్రుల మీద పగబెట్టుకోలేదు, తనను కొనుక్కున్న మిద్యానీయుల మీద పగబెట్టుకోలేదు. ఐగుప్తుని తీసుకెళ్లి ఐగుప్తులో మరలా యోసేపును అమ్మితే ఆ యోసేపును కొనుక్కున్నటువంటి పోతీఫర్ కుటుంబం మీద పగబెట్టుకోలేదు. ఇలా యోసేపుకు ఎంతమంది హాని చేస్తున్నా, కీడు చేస్తున్నా, యోసేపు మాత్రం చేసేది ఒకటి, నేను ఫలించడు కొమ్మ. అన్ని స్థితిగతుల్లో నేను ఫలించాలి. ఇది ఫలిస్తూ ఉంటేనే ఒకానొక రోజు గోడలు దాటి రెమ్మలు విస్తరించినట్లుగా, వ్యాపించినట్లుగా నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి వాగ్దానము కల ద్వారా దేవుడు యోసేపుకు తెలియజేశాడు గనుక ఆ మాట మీదే అతడు, ఆ వాగ్దానం మీదే, ఆ కల మీదే, ఆ దర్శనం మీదే స్థిర సంకల్పం కలిగిన వాడే, స్థిర విశ్వాసం కలిగిన వాడుగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరొక విషయం, యోసేపుకి 2 సార్లు కల వచ్చింది. యోసేపు 2 సార్లు అమ్మబడ్డాడు. అయితే యోసేపుకి వచ్చినటువంటి 2
ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చబడినాయి. ఈ విషయాన్ని మనం చూస్తాం ఆదికాండం 44వ అధ్యాయం 14వ వచనంలో. అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడరే. చూసారా, యోసేపుకి ఎందుకు సాగిలపడ్డారు అంటే, యోసేపుని ఏదో చేసేద్దాం, యోసేపును అమ్మేద్దాం, యోసేపును చంపేద్దాం, యోసేపు ఎదగకూడదు, యోసేపును అణిచివేసేద్దాం అని ఆలోచన వీరికి వస్తే చివరికి వీరి పరిస్థితి ఏమైందంటే తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వీరు ఎక్కడికి వెళ్ళారు అంటే, ఏ వ్యక్తిని అయితే అమ్మేశారో, ఏ వ్యక్తిని అయితే చంపేద్దాం అనుకున్నారో, ఏ వ్యక్తి అయితే వాళ్ళకు వద్దు అనుకున్నారో, ఏ వ్యక్తిని అయితే అపహసించారో, గద్దించారో, పగబెట్టుకున్నారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి నేలను పడి సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే దాని అర్థం, దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుని చిత్తంలో నడుస్తున్నవారు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారికి హాని చేయాలని తలంచితే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, వారికి తినడానికి మెతుకు కూడా లేకుండా చేస్తాడు. దేవుని బిడ్డలను తాకితే, దేవుని స్వరూపంలో దేవుని స్వజనులుగా, దేవుని వాగ్దాన పుత్రులుగా, దేవుని వాగ్దాన సంతతిగా ఉన్న వారిని తాకితే వారికి తినడానికి మెతుకు కూడా, బియ్యపు గింజ కూడా లేకుండా చేస్తాడు అన్నదానికి ఇది మనకు స్పష్టమైనటువంటి ఆనవాలు. యాకోబు ఆశీర్వదించబడిన వాడే, ఇజ్రాయేలుగా మార్చబడిన వాడే. ఆయనను దేవుని చేత అభిషేకించబడిన వారిని గద్దించిన, దేవుని చేత అభిషేకించబడిన వారి మీద చెయ్యి ఎత్తిన, దేవుని చేత అభిషేకించబడిన వారిని దూషించిన, అట్టి వారు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు ఎంత మాత్రము ఊరుకోడు, మౌనంగా ఉండడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన తీర్పు ఎన్నటెన్నటికి న్యాయంగా ఉంటుంది, సమంజసంగా ఉంటుంది, సమానత్వంగా ఉంటుంది. యాకోబు అభిషిక్తుడైనప్పుడు అభిషేకించబడిన వారిని గౌరవించాలి, అభిషేకించబడిన వారిని ప్రోత్సాహపరచాలి. యాకోబుని గురించి మనం చూస్తాం 37వ అధ్యాయంలో. గద్దించాడు గాని కుమారుణ్ణి, కానీ తన మనసులో మాత్రం ఆ విషయాలను జాగ్రత్తగా పదిలిపరుచుకున్నాడని మనం చూస్తాం. 37వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. జ్ఞాపకం ఉంచుకుంటే పెద్ద విషయం కాదు. దేవుని ఉద్దేశాలని నెరవేర్చినటువంటి వారికి ప్రోత్సాహాన్ని అందించాలి. నా కుమారుడా, నీకు మంచి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు, నీకు మంచి కళను దేవుడు తెలియచేశాడు, నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంది, ఇంకా నమ్మకంగా యథార్థంగా దేవుని కొరకు జీవించు అని ప్రోత్సాహపరచాలి. కానీ యాకోబు తన కుమారుణ్ణి గద్దించాడు, కేవలం గద్దించాడు, అంతకుమించి ఏమి చేయలే యాకోబు. కానీ యాకోబు కూడా తినడానికి ధాన్యం లేకుండా దేవుడు చేశాడు. ఎవరిని బట్టి అంటే కేవలం యోసేపును బట్టి. ఎవరైతే యోసేపును తోసివేశారో ఆ యోసేపును ఐగుప్తు, ఆ తరములో ఐగుప్తు దేశం చాలా ప్రాతినిధ్యం పొందినటువంటి దేశం, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి దేశం. అటువంటి దేశానికి దేవుడు యోసేపును తీసుకెళ్లి ఆ దేశపు ఫరోనే యోసేపును దగ్గరికి పిలిపించుకొని సింహాసనానికి అర్హుడిగా చేయనట్లుగా దేవుడు చేశాడు. మనం దేవునికి ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకొని బైబిల్ని చేత పట్టుకొని యథార్థంగా, నీతియుక్తంగా, నీతిపరులంగా, తగ్గింపు జీవితంతో సాధుశీలులంగా ముందుకు సాగుతూ ఉంటే, అబద్ధం ఆడక, వ్యర్థమైనటువంటి మాటలు రాక, మన ప్రవర్తనను, మన జీవితాన్ని, హృదయమును పదిలం చేసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, చుట్టూ ఉన్న అన్యజనులు అయ్యుండొచ్చు, మనల్ని గురించి ఎరిగిన వారు అయ్యుండొచ్చు, ఇంకా ఆత్మీయులే అయ్యుండొచ్చు, ఇంకా మంచి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు అయ్యుండొచ్చు. ఎవరైనప్పటికీ మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు మనల్ని ఎరుగని వారుగా, దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక మన మీద ఏముంది వారికి తెలియదు గనుక మనల్ని అపహసించడానికి, మనల్ని తృణీకరించడానికి, మనల్ని కించపరచడానికి, అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఆ సందర్భంలో మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏదనగా, దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా లేదా? దేవుడు చెప్పింది చేస్తే రైట్. ఇక ఎప్పటికైనా, ఏ రోజుకైనా దేవుడు నన్ను ఫలించేడు కొమ్మగానే నిలబెడతాడు, ఊట యొద్ద ఫలించేడు కొమ్మగానే నిలబెడతాడు. మరియు నా యొక్క రెమ్మలు, నేను అభివృద్ధి నుండి ఆశీర్వదించబడి నేను గోడ ఎక్కి, అంటే ఇతరులకు కూడా ఆశీర్వాదాన్ని పంచే విధంగా దేవుడు చేస్తాడు అనేది నగ్న సత్యం. యోసేపు తన దేశంలోనే కాక ఇతర దేశానికి వెళ్ళి అక్కడ ఫలించాడు. అతని యొక్క ఆశీర్వాదపు ఫలాలు, ఆశీర్వాదపు దీవెనలు గోడ దాటి ఐగుప్తుకి, తన తండ్రి ఇంటికి, తన తరమంతటికి కూడా ఆశీర్వాదకరంగా ఉండే అంతగా యోసేపుని దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. కనుక దేవుని అభిషేక్తుల విషయమై మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అభిషేకించబడినప్పటికీ అభిషేకించబడిన వారి ఎదుట మనము జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మేమే దేవుడితో సహవాసంలో ఉన్నాం, దేవుడు నాతోనే ఉన్నాడు, ఇంకెవరితో లేడు అనేటువంటి
గర్వంతో, ఆత్మీయ గర్వంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. వందనాలు చెప్పడానికి కూడా వారికి సిగ్గు, పలకరించడానికి కూడా వారికి అవమానం, వారికి భయం, ఎలా ఉన్నావని అడగడానికి కూడా ప్రేమ లేనటువంటి ఆధ్యాత్మిక స్థితి, ఆధ్యాత్మిక విలువలు ఎరుగని అనుభవం. ఇటువంటి వారు మేమే, మాతోనే దేవుడు ఉన్నాడు, ఇక మేము తప్ప దేవుడికి ఎవ్వరూ తెలియదు అన్నటువంటి అయోమయంలో, భ్రమలో, ముసుగు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ దినం వస్తుంది, ఇప్పుడంతా సజావుగా సాగుతూ ఉన్నట్లే ఉంటుంది. యాకోబు, నాకు తెలిసి యాకోబు వారి సంతతి ఇంచుమించుగా 10 సంవత్సరాలు బానే ఉంటారు. 10 సంవత్సరాల తర్వాత పట్టింది వాళ్ళకి ఆ దుస్థితి. ఎప్పుడు కొన్ని ఏళ్ల క్రితం చేసినటువంటి తప్పిదమునికి కొన్ని సంవత్సరాల తర్వాత వారికి శిక్ష వచ్చింది. దేవుడు వెంటనే వారికి శిక్ష వేయలేదు. యోసేపు ఫలించాలి. యోసేపు, ఇప్పుడు నిన్ను అవమానిస్తున్నారు, నిన్ను ఆటంకపరుస్తున్నారు, అణగార్చి వేస్తున్నారు, నిన్ను తృణీకరిస్తున్నారు, నిన్ను కించపరుస్తున్నారు. అయితే నువ్వెప్పుడు కూడా నువ్వు ఫలిస్తూనే ఉండాలి. నీవు ఫలించడమే వారికి ఓటమే, నువ్వు ఫలించడమే వారికి కరువు, నువ్వు ఫలించడమే వారికి అవమానం, నువ్వు ఫలించడమే వారికి దుస్థితికి కారణం. వారిని నువ్వు శపించడం, వారితో కొట్లాటకు దిగడం, వారితో పోట్లాట్లు పెట్టుకోవడం, వారితో యుద్ధానికి రంగం సిద్ధం చేయడం, ఇది నీ పని కాదు. నువ్వు కేవలం నా ఆజ్ఞానుసారంగా ఆత్మీయ విలువలలో, సంఘ క్రమంలో, ఉన్నతమైనటువంటి ఉపదేశంలో నువ్వు ఫలిస్తూ ఉండాలి. దినదినము ఫలిస్తూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే పరిపక్వతకు వస్తావో అప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్పుడు మొదలవుతుంది నిన్ను వ్యతిరేకించిన నీ శత్రులందరికీ దుర్దశ. యోసేపు జీవితంలో సరిగ్గా దేవుడు అదే చేశాడు. మనం కూడా గుర్తించవలసింది ఒకటే, మనల్ని అవమానపరిచిన వారు, మనల్ని తోసివేసిన వారు, మనల్ని దూషించిన వారు, మనల్ని గురించి తప్పుడు సాక్ష్యాలు ప్రచారం చేసిన వారు, మన మీద కొండలు చెప్పిన వారు, మనల్ని అణగార్చివేలేనటువంటి ఆలోచన చేసిన వారు ఇప్పుడు బాగున్నట్టే ఉంటారు. కానీ మనం ఫలిస్తూ 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 ఫలాలు రావడానికి పరిపక్వతకు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు చేస్తాడు. మనల్ని ఎవరైతే దుస్థితిలోకి నడిపించాలని ప్రయత్నం చేశారో, దూషించారో, చెయ్యెత్తారో, కొట్టాలని ప్రయత్నం చేశారో, అణిచివేయాలని ప్రయత్నం చేశారో, ఎన్ని దుర్ఘటనలకు ప్రయత్నించారో దానికి ప్రతిఫలం అప్పుడు ప్రారంభించబడుతుంది వారికి. అప్పుడు వరకు మనం మౌనంగా ఎదిగిపోతూ ఉండడమే, ఫలిస్తూ ఉండడమే, ఓట యొద్ద ఫలిస్తున్నటువంటి మొక్క వలె ఎదుగుతూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి, పచ్చగా ఉండాలి. దేవుని వాక్యంలో, వాక్య వెలుగులో మనం నడుస్తూ ఉండాలి. ప్రార్థన జీవితంలో మనం పోరాడుతూ ఉండాలి. ఉపవాసాలతో మన శరీరాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. దేవుని ఉద్దేశాలను నెరవేర్చు దేవుని కొరకు ప్రజ్వలింపజేయబడేటువంటి జ్యోతి వలె ప్రకాశిస్తూ ముందుకు సాగిపోవాలి. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నుల మూసిరితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గలతండి, నా ప్రభు వరకు నీ కృపను భద్రపరిచడం, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని నిండాలుగా దీవించండి. యోసేపు మా ముందు పెట్టారు. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఆ స్థితిలో కూడా ఫలిస్తూనే ఉన్నాడు. అతన్ని ఆటంకపరిచిన వారందరూ అతని నీడకు చేరినట్లుగా మీరు చేశారు. నేడు మాతో మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారిని కూడా మీరు అటు విధంగా ఆశీర్వదించండి. నీ మార్గంలో తేజరిల్లినట్లుగా, నీ నీతిలో ప్రకాశించినట్లుగా, నీ ఆజ్ఞానుసారంగా జీవించినట్లుగా, ఆత్మలో వర్ధిల్లినట్లుగా వారిని కృప దయచేసి వారిని ఆటంకపరిచినటువంటి దుష్ట క్రియలను, సాతాను తంత్రాలను అణిచివేసి వారి పాదాల క్రింద తుక్కించబడినట్టుగా కృప దయచేయమని, నువ్వు మేఘాల్లో అలంకరింపబడినటువంటి వరుడుగా రానే ఉండగా నేను ఎదుర్కొనే శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమని యేసు పరిశుద్ధమని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.